నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రపంచ దేశాలపై మరోసారి సైబర్ నేరగాళ్ల పంజా పెత్యా రాన్సమ్వేర్ దాడితో స్తంభించిన సేవలు 150 దేశాల్లో 2,30,000 కంప్యూటర్లపై ప్రభావం జన భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి వేగవంతమవుతుందన్న ప్రధాని ప్రగతి పయనంలో కలిసి రావాలని డచ్లో ప్రవాస భారతీయులకు పిలుపు భారత్లో పౌర అణు ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నామన్న అమెరికా ఆంధ్రప్రదేశ్లో 6 అణు రియాక్టర్లు నిర్మిస్తామని శ్వేత సౌధం ప్రకటన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మరణాలపై చంద్రబాబు ఆగ్రహం తక్షణం వైద్య ఖాళీలు భర్తీకి ఆదేశం ప్రభుత్వ లక్ష్యాలు నీరుగార్చొద్దని అధికారులకు హితవు తెలంగాణలో BS3 వాహనాల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం మార్చి 31లోగా బీమా చేయిస్తే అభ్యంతరం లేదంటూ ఉపరితల రవాణా శాఖ ఉత్తర్వులు నేటి నుంచి అమర్నాథ్ యాత్ర 4,000 మందితో తొలి బృందానికి అనుమతి ఉగ్రదాడుల హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేసిన కశ్మీర్ పోలీసులు ఆసక్తికరంగా మారిన భారత జట్టు కోచ్ ఎంపిక రేస్లో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్లు సంకేతాలు నెల రోజుల వ్యవధిలోనే మరోసారి జరిగిన సైబర్ దాడితో ఐరోపా సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి పెత్యా రాన్సమ్వేర్గా పరిగణిస్తున్న వైరస్ ప్రభావంతో కంప్యూటర్ వ్యవస్థలు స్తంభించి విమాన నౌకాయానం విద్యుత్ బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది భారత్లోనూ ఈ సైబర్ దాడి ప్రభావం కనిపించింది ముంబై జవహర్లాల్ నెహ్రూ ఓడరేవులోని అతిపెద్ద కంటైనర్ టెర్మినల్లో కార్యకలాపాలు స్తంభించాయి వానాక్రై పేరుతో వైరస్ను సృష్టించి ప్రపంచంలోని వివిధ దేశాల కంప్యూటర్ వ్యవస్థలను స్తంభింపజేసిన సైబర్ నేరగాళ్లు నెల రోజుల వ్యవధిలోనే మరోసారి విరుచుకుపడ్డారు పెత్యా రాన్సమ్వేర్ అనే సరికొత్త వైరస్తో దాడికి దిగారు వైరస్ను తొలగించే ప్రోగ్రాంగా భ్రమింపజేసి కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడిన సైబర్ నేరగాళ్లు ఒక్కొక్కరు $300 బిట్కాయిన్ కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు వారు పంపిన సందేశంలోని ఈమెయిల్ చిరునామాను సంప్రదించగా తిరిగి వాటికి సమాధానం అందడం లేదు మనుషుల ప్రమేయం లేకుండానే వ్యాప్తి చెందేలా రూపొందించిన ఈ సరికొత్త పెత్యా రాన్సమ్వేర్ వైరస్ కారణంగా 150 దేశాల్లోని సుమారు 2,30,000 కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి ఐరోపా దేశాలపై ఈ సైబర్ దాడి తీవ్ర ప్రభావం చూపింది ఉక్రెయిన్ ఫ్రాన్స్ రష్యా దేశాల్లో ప్రముఖ కంపెనీల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది కంప్యూటర్ వ్యవస్థలు స్తంభించి ఆయా దేశాల్లో విమాన నౌకాయానం మెట్రో రైళ్లు విద్యుత్ బ్యాంకింగ్ వ్యవస్థలకు ఆటంకం ఏర్పడింది విండోస్ వాడుతున్న కంప్యూటర్లను ఆపివేసి విద్యుత్ సరఫరాను తొలగించాలని ఆయా దేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులకు సూచించాయి పెత్యా రాన్సమ్వేర్ ప్రభావం తమపైన ప్రభావం చూపిందని అమెరికాలోని ఔషధ కంపెనీ మెర్క్ ప్రకటించింది భారత్లోనూ ఈ సైబర్ దాడి ప్రభావం కనిపించింది ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవులోని అతిపెద్ద కంటైనర్ టెర్మినల్లో కంప్యూటర్లు మొరాయించి కార్యకలాపాలు స్తంభించిపోయాయి దేశంలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేవలం ప్రభుత్వం చేపట్టే పనులతోనే అభివృద్ధి సాధ్యం కాదన్న ఆయన ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహిస్తున్నారని నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయుల సమావేశంలో వివరించారు మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు గుర్తు చేసిన మోదీ అత్యాధునిక మౌలిక వస్తుల కల్పన ద్వారా దేశానికి ఆధునిక హంగులు అద్దుతున్నట్లు వివరించారు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రవాసులకు పిలుపునిచ్చారు 3 దేశాల పర్యటనలో చివరిగా మంగళవారం నెదర్లాండ్స్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని మార్క్ రుత్తేతో చర్చలు జరిపారు భారత్ నెదర్లాండ్స్ సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందన్న మోదీ వాటిని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సామాజిక భద్రత నీరు సాంస్కృతిక రంగాల్లో సహకారానికి సంబంధించి 3 ఒప్పందాలు కుదిరాయి అనంతరం అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని భారత్కే ప్రత్యేకమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు सरकार की तरफ से एम्बेसी होती है एम्बेसडर होते हैं लेकिन आपको पता है उनको राजदूत कहते हैं लेकिन यहाँ आप सब राष्ट्रदूत है हर हिंदुस्तानी दुनिया के हर कोने में राष्ट्रदूत है हमारे देश की उन अच्छाइयों से विश्व को परिचित कराना
जब विश्व को पता चलता है कि भारत ऐसा देश है जहां दुनिया के सभी संप्रदाय हैं। మూడేళ్ల పాలనలో చేపట్టిన అనేక సంస్కరణలతో పాటు అన్ని గ్రామాలకు విద్యుత్, ఆరోగ్యం, పారిశుద్ధ్యం సహా డిజిటలీకరణ, అంతరిక్ష రంగాల్లో సాధించిన విజయాల్ని ప్రవాసులకు వివరించిన ప్రధాని పాలనలో ప్రజలను భాగస్వాములు చేసే దిశగా కీలక ముందడుగు వేసినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు స్వచ్ఛ భారత్ పై అవగాహన పెంచినట్లు గుర్తు చేశారు. सेवा करने का मौका मिला है। हमने एक सबसे बड़ा प्रयास ये किया है, देश के हर काम में जन भागीदारी को प्राथमिकता देना। सब कुछ सरकार करेगी, सारी समस्याओं का समाधान सरकार के पास ही है, ये सोच से हम बाहर निकल आ चुके हैं और हमारी कोशिश ये है कि जन भागीदारी से देश तेज गति से प्रगति कर सकता है. భారతీయ మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని గుర్తు చేసిన మోదీ వారి సాధికారతకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. मेरे देश की माताओं बहनों की ये शक्ति किसको गर्व नहीं होगा? भारत के विकास की यात्रा में भारत की 50% जनसंख्या वो ताकतवर कैसे बने? भारत की आर्थिक विकास की यात्रा के अंदर उसकी इक्वल पार्टनरशिप कैसे हो? एक के बाद एक कदम उठा रहे हैं और जिसका परिणाम है कि आज मेरे देश की नारी शक्ति भारत के झंडे को ऊंचा कर उठाने में बहुत बड़ी अहम भूमिका अदा कर रही है. దేశంలో పెరుగుతున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించిన మోదీ దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. और देश को सिर्फ आगे ले जाना इतना इनफ नहीं है, देश को आधुनिक बनाना बहुत जरूरी है. 21वीं सदी का हिंदुस्तान ग्लोबल बेंचमार्क में पीछे न रह जाए, विज्ञान टेक्नोलॉजी के क्षेत्र में पीछे न रह जाए, हमारा इंफ्रास्ट्रक्चर ग्लोबल बेंचमार्क के अनुकूल हो और विश्व की बराबरी करने का सामर्थ्य हिंदुस्तान में होना चाहिए. इस भूमिका से हम आगे बढ़ रहे हैं. డచ్ పాస్పోర్టు కలిగిన వారికి 5 ఏళ్ల బిజినెస్, పర్యాటక వీసాలు జారీ చేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 3 ఏళ్ల పాలనా విజయాలను వివరిస్తున్నప్పుడు అక్కడి ప్రవాసులు మోదీకి జయజయధ్వానాలతో అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్తో అణు ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 6 అణు రియాక్టర్లు నిర్మిస్తామని ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ సమావేశం తర్వాత విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ AP 1000 పేరిట నిర్మించే ఈ అణు రియాక్టర్లు పూర్తయితే లక్షలాది భారతీయులకు విశ్వసనీయ స్థాయిలో విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొంది. అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ సంస్థ, భారత్కు చెందిన అణు విద్యుత్ కార్పొరేషన్ మధ్య ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందం ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు శ్వేత సౌధం తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో 16 మంది గిరిజనులు చనిపోయేదాకా వైద్య శాఖ అధికారుల్లో కదలిక రాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న సంచార చికిత్స వంటి పథకాలు ప్రవేశపెట్టినా అధికారులు నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించిన చంద్రబాబు జులై 1న ఆంధ్రప్రదేశ్ అంతటా పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో అందిస్తున్న వైద్య సేవలపై సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ప్రాణాలను రక్షించడమే పరమావధిగా పనిచేయాలని అధికారులకు నిర్దేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన శాఖల అధికారులు, కలెక్టర్లు, ఐటీడీఏల పీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన బాబు 7 ఐటీడీఏల పరిధిలోని 4934 గ్రామాల్లో గిరిజనుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. ఐటీడీఏల పరిధిలో ఈ ఇప్పటి వరకు 6400 మలేరియా కేసులు నమోదు కాగా మలేరియా నివారణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అధికారులు సీఎంకు వివరించారు. ఏజెన్సీలో అత్యవసర వైద్య సేవల కోసం నిన్న కొత్తగా 6 బృందాలను రంగంలోకి దించామని సీఎంకు తెలిపిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఇవాటి నుంచి పర్యవేక్షణకు అధికారులను నియమిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని చాపరాయిలో ఇటీవల 16 మంది గిరిజనులు మృత్యువాత పడిన తర్వాత యంత్రాంగంలో కదలిక రావడాన్ని తప్పుబట్టిన బాబు విధులు సక్రమంగా నిర్వహించాలే తప్ప సమర్థించుకోవాలని చూస్తే ప్రజలకు న్యాయం
చేయలేమని హితవు పలికారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు 5,638 మంది ఉన్న వర్షాకాలానికి ముందే ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ వైద్య శాఖలో నియామకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేసే వరకు వేచి చూడకుండా ఒప్పంద పద్ధతిలో నియమించుకోవాలని సూచించారు. మన్యం ప్రాంతాల్లో అవసరమైతే ముఖాముఖి నిర్వహించి వారంలోగా ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అడ్రస్ చేయాలి. డాక్టర్స్ వేస్తే ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఫ్యామిలీస్, వాళ్ళకి పిల్లల చదువులు అవన్నీ ఉంటాయి. అందుకని మేము ఎక్స్ట్రా అండర్ గ్రాడ్యుయేట్కి అయితే ₹1,00,000, పోస్ట్ గ్రాడ్యుయేట్ గైనిక్ పీడియాట్రిక్స్ అనస్థీషియా 2 lakhs శాలరీ ఇస్తాం. వాళ్ళని అక్కడ రమ్మని ఆ రకంగా కూడా చేసాం. ఇక దానికి కూడా ఫిలప్ అవ్వట్లేదు కాబట్టి రొటేషన్ లో మేము డెప్యుటేషన్ వేస్తున్నాం. ఇక అది తప్పదు. గవర్నమెంట్ జాబ్ లో చేసేవాళ్ళని వెళ్ళి అన్ని రోజులు కాకపోయినా ఒక 45 days అట్లా రొటేషన్ లో డెప్యుటేషన్ వేసి అక్కడ ఫిలప్ చేస్తాను చూస్తాం. చాపరాయి ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలని, రాష్ట్రంలో అన్ని రకాల వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబొరేటరీలను, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, దోమల్ని నియంత్రించాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణలో BS3 వాహనాల రిజిస్ట్రేషన్ సమస్య కొలిక్కి వచ్చింది. BS3 వాహనాలకు మార్చి 31లోగా బీమా చేసి ఉంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కాలుష్యం వెదజల్లే BS3 వాహనాల్ని ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేయగా డీలర్లు కూడా ఇష్టారీతిన అమ్మేశారు. అయితే మార్చి 31న రవాణా శాఖ సర్వర్ పనిచేయక వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ జారీ చేయలేకపోయామని తిరిగి అనుమతించాలని రవాణా శాఖను ఏప్రిల్ 1న డీలర్లు కోరారు. అలాంటి వాహనాలు 4,000 వరకు ఉంటాయని అంచనా వేయగా తాత్కాలిక రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల డీలర్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖను సంప్రదించారు. మార్చి 31 నాటికి విక్రయించిన కంప్యూటర్ బిల్లులు, IRDA ఆమోదిత సంస్థ బీమా చేసిన వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించేందుకు అంగీకరించింది. బీమా పత్రాలను IRDA పరిశీలన తర్వాత తాత్కాలిక రిజిస్ట్రేషన్కు అనుమతించాలని ఉపరితల రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే 850 ద్విచక్ర వాహనాలకు మాత్రమే తాత్కాలిక నెంబర్ జారీ చేయాలని ఉన్నతాధికారులు రవాణా శాఖను అనుమతించారు. గడువు ముగిసే నాటికి ఎన్ని వాహనాలు విక్రయించారు, ఎన్ని బీమా చేయించారనే సమాచారం తమ వద్ద లేదని రవాణా అధికారులు చెబుతున్నారు. బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్లను 2 రోజుల పాటు విచారించిన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అర్ధరాత్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆసుపత్రి వెనుక వైపు నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మృతితో కూడా వీరిద్దరికీ సంబంధం ఉన్నందున కుకునూర్పల్లికి తరలించి విచారిస్తారని రాత్రి ప్రచారం జరిగింది. ఈ మేరకు రాత్రి 12 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి రక్షక్ వాహనంలో బయటకు తీసుకొచ్చిన పోలీసులు వారిని కుకునూర్పల్లి తరలిస్తారని భావించారు. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వారిని మీడియా కంటపడకుండా రహస్యంగా తరలించారు. 40 రోజుల పాటు సాగనున్న పవిత్ర అమర్నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఏడాది యాత్రకు 2,30,000 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకోగా 4,000 మందితో కూడిన తొలి బృందాన్ని ఇవాళ అనుమతించనున్నారు. యాత్రలో ఉగ్రవాదులు దాడులు చేయవచ్చనే నిఘా వర్గాల సమాచారంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 40,000 మంది భద్రతా సిబ్బందిని అమర్నాథ్ యాత్ర కోసం మోహరించారు. భారీగా ప్రాణనష్టం కలిగించి దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టించేలా ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నట్లు సమాచారం అందగా యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్రా మార్గం పొడవునా సీసీ కెమెరాలు, జామర్లు సహా ఉపగ్రహ ట్రాకింగ్ వ్యవస్థను వినియోగిస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య యాత్ర సాగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అమరావతి నగరానికి హరిత శోభను తీసుకొచ్చేందుకు రాజధాని అభివృద్ది సంస్థ 10 ప్రాధాన్యాంశాలతో రూపొందించిన బ్లూ ప్రింట్ ఆకృతులపై ఇవాళ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హరిత ప్రాంతాలు, ఉద్యానవనాల అభివృద్దికి ఏడీసీ ఈ ప్రణాళికలు రూపొందించగా రాజధాని పనుల పురోగతిపై ఇవాళ జరిగే CRDA సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటారు. ఏడీసీ ప్రణాళికల్లో శాఖమూరు వద్ద 300 ఎకరాల్లో నిర్మించే ప్రాంతీయ ఉద్యానవనం ముఖ్యమైనది. పార్కు మధ్యలో 50 ఎకరాల్లో తటాకం సహా పలు రకాల వృక్ష జాతులను ఏర్పాటు చేసి అన్ని వయస్సుల వారికి ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. నడకదారులతో పాటు సైకిల్ ట్రాక్లు అభివృద్ది చేస్తారు. రాజధానిలో 18.2 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ప్రధాన అనుసంధాన రహదారి వెంట దక్షిణం వైపున 15 మీటర్ల వెడల్పులో హరిత ప్రాంతం అభివృద్ది చేస్తారు.
తొలి దశలో నిర్మిస్తున్న 7 ప్రాధాన్యత రహదారుల వెంట కూడా రహదారికి ఓవైపు 15 మీటర్ల వెడల్పున హరిత ప్రాంతాన్ని అభివృద్ది చేస్తారు. ఉండవల్లి కొండపై భారీ సంఖ్యలో మొక్కలు పెంచి సుందరమైన అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దుతారు. ఉండవల్లి గుహల ప్రత్యేకతను కాపాడేలా అభివృద్ది చేస్తారు. కొండవీటి వాగుకి ఇరువైపులా 30 మీటర్ల వెడల్పులో హరిత వనాలు అభివృద్ది చేస్తారు. విజయవాడలో రాంబరపాడు నుంచి రమేష్ ఆసుపత్రి వరకు ల్యాండ్ స్కేపింగ్ చేయబోతున్నారు. కనకదుర్గ వారధి వద్ద గ్రీన్ జోన్ అభివృద్ది సహా పవిత్ర సంగమం ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేయాలని ఏడీసీ ప్రతిపాదించింది. రహదారి భద్రతకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్షల్లో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలయ్యేలా కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాత్రి సచివాలయంలో రహదారి భద్రతపై నెలవారీ సమీక్ష నిర్వహించిన ఆయన ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలు వివరిస్తే సరిపోదని, కారణాలను సహేతుకంగా విశ్లేషించి శాశ్వత పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదాలు జరగరాదన్న చంద్రబాబు జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్హెచ్ఏఐపై ఉందని, వారు తీసుకోవాల్సిన చర్యలను గుర్తు చేస్తూ వెంటనే ఎన్హెచ్ఏఐ చైర్మన్ కు లేఖ రాయాలని తన కార్యాలయ అధికారుల్ని ఆదేశించారు. నూతనంగా ప్రవేశపెట్టిన 126 పెట్రోలింగ్ వాహనాల పరిధిలో ప్రమాదాలు కొంతమేర తగ్గాయని, వాటి సంఖ్యను మరింత పెంచాలని అధికారులు ముఖ్యమంత్రిని కోరారు. హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు తగ్గాయనే వాస్తవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, లఘు చిత్రాలను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కోరారు. త్వరలో ఏపీ పోలీస్ శాఖ మొబైల్ అప్లికేషన్ తీసుకొస్తోందని డీజీపీ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల అక్కడి సమీప గ్రామాల ప్రజలు నష్టపోకుండా న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్క్ సమీప ప్రాంతంలోని భీమవరం, నర్సాపురం, మొగల్తూరు, వీరవాసరం ప్రాంత ప్రజలతో విజయవాడలో సమావేశమైన చంద్రబాబు వారి సమస్యలను ఆలకించారు. ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల కాలుష్య సమస్యలు ఏర్పడటం సహా తమ ప్రాంతాల మధ్య వైషమ్యాలు వస్తున్నాయని వారు చంద్రబాబుకు విన్నవించారు. ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల కాలుష్యం రాకుండా సమగ్ర నియంత్రణ ప్రణాళిక తెస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఫుడ్ పార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బొంతేరు డ్రైన్ సంబంధించిన కాలుష్యం అయిపోతుందని ఆలోచనతో ఈ రోజు ఆ తీర ప్రాంతాలు చేస్తున్న యాజిటేషన్ అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. డెఫినెట్ గా ఏ రకమైన నియంత్రణతోటి ప్రభుత్వం ఎదురుకెళ్లాలి. ఒక పక్క పరిశ్రమ రావాలని ఆహ్వానిస్తా ఉన్నాం. పరిశ్రమల్ని వద్దని ప్రజలు అక్కడ కాలుష్యం వల్ల వద్దని చెప్తా ఉన్నారు. కాలుష్యం నివారణ చేయగలిగితేనే పరిశ్రమలు పెట్టాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక డెఫినెట్ గా దీని మీద పరిశీలన చేస్తారు. పరిశీలన చేసి ముందుకెళ్తారు. తెలంగాణలో ఇవాళ రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఒక మాదిరి వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయని, ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే 54% అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్లో నిరంతరాయంగా వర్షాలు కురవడం గత 3 ఏళ్లలో ఇదే తొలిసారని వివరించింది. ఈ మేరకు పాత జిల్లాల పరిధితో వర్షపాతం వివరాలను విడుదల చేసింది. అత్యధికంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 91%, రంగారెడ్డిలో 81% అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరుకు సగటు వర్షపాతం ఇంకా పెరిగే సూచనలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే 3వ విడత హరితహారంలో ప్రజల్ని భాగస్వాములను చేసేలా తెలంగాణ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. గత 2 విడతల అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో చైతన్యం పెంచేందుకు అవకాశం ఉంటుందని ఓ అంచనాకు వచ్చిన ప్రభుత్వం క్షేత్రస్థాయి బాధ్యతలు ప్రజాప్రతినిధులు, అధికారులకు అప్పగించనుంది. మొదటి 2 విడతల్లో హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు హైవేపై నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యాయని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ప్రైవేటు సంస్థల ప్రాంగణాల్లో నాటిన మొక్కలు మంచి స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. పల్లెల్లో నాటిన మొక్కల పరిస్థితి మాత్రం బాగోలేదన్న భావనకొచ్చిన ప్రభుత్వం అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొక్కల విశిష్టత చెప్తూ 55 పాటలు రూపొందించారు. వాటిని ఆలపిస్తూ సాంస్కృతిక సారథి కళా బృందాలు అన్ని జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నాయి. గత 2 విడతల్లో 80% మొక్కలు బతికాయని నిర్ధారించిన తెలంగాణ ప్రభుత్వం 3వ విడతలో 40 కోట్ల మొక్కలు నాటడం సహా కరీంనగర్ను పచ్చని వనంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9, 10 షెడ్యూల్ జాబితాలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయో పరిమితి పెంపుపై నిర్ణయాన్ని ఆయా సంస్థలకే అప్పగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచగా 9, 10 షెడ్యూల్ జాబితాలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న తమ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంపై కొంతమంది ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని వారి పదవీ విరమణ
వయస్సును కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పెంచే అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల్ని గౌరవిస్తూ మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకోగా రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 60 మంది మరణించారు. మాయాదీన్లో ఐఎస్ నిర్వహిస్తున్న ఓ కారాగారంపై వైమానిక దాడి జరిగినట్టు సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ ఘటనలో మరణించిన వారిలో 40 మందికి పైగా ఖైదీలుండగా 15 మంది జిహాదీలు ఉన్నట్టు వివరించింది. దైల్ అర్జౌర్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయాదీన్ వద్ద 7 సార్లు వైమానిక దాడులు జరిపినట్టు సంకీర్ణ దళాలు ప్రకటించాయి. మరణించిన వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. జూలై 17న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనున్న వేళ విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ నేడు నామపత్రాలు సమర్పించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, విపక్షాలకు చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మీరా కుమార్ 4 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా వివిధ పార్టీలకు చెందిన విపక్ష నేతలు ఆమె పేరును బలపర్చనున్నారు. మీరా కుమార్ ఈ నెల 30న గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి ప్రచారం ప్రారంభించిన ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఇవాళ జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నెల 30 అర్ధరాత్రి జరగనున్న వస్తుసేవల పన్ను అమలు ప్రారంభ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇవాళ రాత్రి 10 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నమూనా కార్యక్రమం నిర్వహించనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. ఆరంభ వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. జీఎస్టీ అమలు ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానుండగా మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడను కూడా ఆహ్వానించారు. అనిల్ కుంబ్లే రాజీనామా తర్వాత ఖాళీ అయిన భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి ఎంపిక ఆసక్తిగా మారుతోంది. కుంబ్లే రాజీనామా తర్వాత దరఖాస్తు గడువును జులై 9 వరకు పొడిగించగా జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి రేసులో నిలవనున్నారు. గతంలో తాను దరఖాస్తు చేయబోనని ప్రకటించిన రవిశాస్త్రి తాజాగా నిర్ణయాన్ని మార్చుకున్నారు. జట్టు సారథి విరాట్ కోహ్లీ సహా బీసీసీఐ అధికారుల మద్దతు కూడా ఉన్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకుంటే కోచ్గా రవిశాస్త్రికి ఎక్కువ అవకాశాలుంటాయని భావిస్తున్నారు. కోచ్గా ఎంపికైతే 2019 ప్రపంచకప్ వరకు కొనసాగేలా కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆయన కోరవచ్చని సమాచారం. సహాయ సిబ్బందిని కూడా తనకు నచ్చిన వారినే రవిశాస్త్రి కోరే అవకాశం ఉంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ దేశాలపై మరోసారి సైబర్ నేరగాళ్ల పంజా. పెత్యా ర్యాన్సమ్వేర్ దాడితో స్తంభించిన సేవలు. 150 దేశాల్లో 2,30,000 కంప్యూటర్లపై ప్రభావం. జన భాగస్వామ్యంతోనే దేశాభివృద్ది వేగవంతమవుతుందన్న ప్రధాని. ప్రగతి పయనంలో కలిసి రావాలని డచ్లో ప్రవాస భారతీయులకు పిలుపు. భారత్లో పౌర అణు ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నామన్న అమెరికా. ఆంధ్రప్రదేశ్లో 6 అణు రియాక్టర్లు నిర్మిస్తామని శ్వేతసౌధం ప్రకటన. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మరణాలపై చంద్రబాబు ఆగ్రహం. తక్షణం వైద్య ఖాళీల భర్తీకి ఆదేశం. ప్రభుత్వ లక్ష్యాలు నీరుగార్చొద్దని అధికారులకు హితవు. తెలంగాణలో BS3 వాహనాల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం. మార్చి 31లోగా బీమా చేయిస్తే అభ్యంతరం లేదంటూ ఉపరితల రవాణా శాఖ ఉత్తర్వులు. నేటి నుంచి అమర్నాథ్ యాత్ర. 4,000 మందితో తొలి బృందానికి అనుమతి. ఉగ్రదాడుల హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేసిన కశ్మీర్ పోలీసులు. ఆసక్తికరంగా మారిన భారత జట్టు కోచ్ ఎంపిక. రేసులో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్లు సంకేతాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.